చేసడానికి కావలసిన పదార్థాలు: 1 గ్లాసు బియ్యం, 2 టేబుల్స్ నెయ్యి, ఇలాచీలు తగినన్ని, కాజు కిస్మిస్ తగినన్ని, బెల్లం 1 కప్పు తురుము, కొబ్బరి పొడి 1 చెంచాడు, పాలు 1 కప్పు. బియ్యాన్ని నీళ్ళు పోసి కడుక్కోవాలి 2 సార్లు. గ్యాస్ వెలిగించుకోవాలి, పొయ్యి మీద పెట్టాలి. ఉడికేటప్పుడు తీయాలి, కలపేలు ఉడికేటప్పుడు ఇట్లా కలుపుకోవాలి. ఉడికే బాగా ఉడుకుతుంది. అన్నం పలుకు లేకుండా మెత్తగా ఉడికించుకోవాలి. ఎంచుకోవటానికి కడాయి పెట్టి నెయ్యి చెంచాడు నెయ్యి వేసి కాజు ఎంపుకోవాలి. గోధుమ కలర్ వచ్చేదాకా ఎంచుకోవాలి. ఎంపుకోవాలి. వేసేపట్లో ఉంటుంది. ఇదిగో బెల్లం తగినంత మెత్తగా చేసుకోవాలి. అన్నం ఉడికినాక చూసుకొని బెల్లం వేసుకోవాలి. తగినన్ని పాలు పోసుకోవాలి. ఈ కొబ్బరి తురుము వేసుకోవాలి. బెల్లం వేసి కలుపుకోవాలి. బంద్ చేసి దించి కింద పెట్టుకోవాలి.
తూడు వేసి కలుపుకోవాలి. పరమాన్నంలో కాజు కిస్మిస్ అన్నీ వేసుకోవాలి. పైన అనంత పరమాన్నం రెడీ. తిని చూసి రుచి చూడు, మీరు కూడా తయారు చేసుకొని తిని చూడండి. బాగా జలుబు చేసినట్టయితే ఎర్రటి నిప్పుల మీద చిటికెడు పసుపు వేసి ముక్కుతోటి గాలి పీల్చుకోవాలి. పొగను జలుబు తక్కువ అవుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. పరమాన్నం సూపర్గా ఉన్నది. మంచిగా ఉన్నది.